రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడికక్కడే ఆమెకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ భారీ గజమాలతో ఆహ్వానం పలికారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం రాప్తాడు మాత్రమేనని పరిటాల సునీత విమర్శించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తే పెన్షన్లు 4,000 రూపాయలు పెంచుతామని సునీత పేర్కొన్నారు. పాపంపేటలో దాదాపు వేలాది మంది మహిళలతో భారీ ఎత్తున ర్యాలీ కూడా ఈరోజు చేశాం. మహిళలు కూడా మేము సైతం చంద్రన్నను గెలిపించుకోవడానికి, మేము సైతం మా సునీతక్కను గెలిపించుకోవడానికని ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు పాపంపేటలో ఉండే మహిళలందరూ కూడా తరలి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ కూడా వచ్చిందని చాలా సంతోషంగా ఉందని. ఈ రాష్ట్రం దాదాపు 20 సంవత్సరాలకి వెనకబడిపోయింది. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. దాంతో పాటు రాప్తాడు అనేది ఒక అభివృద్ధికి నోచుకోనింది. ఈ రోజు ఒక అవినీతికి పాల్గొనింది. రాప్తాడు నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే ఆ విధంగా చేశారు. అందుకోసమే మేము సైతం అని ముందుకొచ్చి రాప్తాడిని మంచి మెజార్టీతో కూడా గెలిపించుకోవాలని ఆలోచనతో మా మహిళా సోదరి మందులు కూడా బయటకు వచ్చారు. ఈ ప్రాంతం అంతా కూడా నీటి సమస్య లేకుండా చేసుకోవాలని ఆలోచనతో మా మహిళలందరూ కూడా తరలివచ్చారు. ప్రతి ఎవరికైతే ఇళ్ల లేదో అందరికీ కూడా ఇల్లు ఇస్తాం. ఈ నెల 14వ తారీఖు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వెయ్యించి, ఎంపీకి 1, ఎమ్మెల్యేకి 1, 2 సైకిల్ కూడా ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కూడా నేను కోరుకుంటున్నాం. వచ్చే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. రాప్తాడులో మంచి మెజార్టీతో నేను ఎమ్మెల్యే అవుతానని కూడా నేను తెలియజేస్తాను.